సంచలనాలకు కేరఫ్ గా మారింది విశాఖ హనీ ట్రాప్ కేసు. రోజుకో అప్డేట్, పూటకో ట్విస్ట్ తో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న క్రైమ్ కథ చిత్రంగా తయారైంది. ఆ మధ్య జమీమాకు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మద్దతు ఇవ్వడం, ఆ తరువాత సిపి సంచలన విషయాలు వెల్లడించడం, లేటెస్ట్ గా ఓ బాధితుడి తల్లి బయటకొచ్చి వేధింపులు ఎక్కువ అవుతున్నాయి అనడం, ఇలా ప్రతి విషయము కేసు విచారణపై ఆసక్తి పెంచుతోంది. ఇటు పోలీసులకు సవాల్గాను మారింది. విశాఖ హనీ ట్రాప్ కేసులో విచారణ జరిగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే జాయ్ జమీమాతో పాటు ముగ్గురిని జైలుకు పంపిన విశాఖ పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక జమీమా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. పలు స్టేషన్లలో కేసు నమోదవుతూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఓ బాధితుడి తల్లి బయటకొచ్చి పలువురు టార్చర్ చేస్తున్నారనడం హాట్ టాపిక్ గా మారింది. మొన్న మధ్య జాయ్ జమీమాకు మాజీ ఎంపీ హర్ష కుమార్ మద్దతుగా మాట్లాడడం తీవ్ర దుమారం రేపింది. జమీమా నిందితురాలు కాదు, బాధితురాలు అంటూ ఫుల్ సపోర్ట్ గా మాట్లాడారు హర్ష కుమార్. కావాలనే ఆమెను నిందితురాలుగా చిత్రీకరించారని ఆరోపించారు. పోలీసుల తీరుపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. నిరపరాధ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేయకుండా కస్టడీలోకి తీసుకుని అవతల వాళ్ళని ఎవరిని విచారించకుండా 3 అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడంటే, ఒక ఆయుధం దొరకకుండా ఆమె దగ్గర ఆ రూమ్ను సెర్చ్ చేసి అన్నీ చేసిన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాడంటే సిపి చేసిన నేరం మామూలు నేరం కాదు. ఇక లక్షలు పోయినా మీడియా ముందుకురాని బాధితులు హర్ష కుమార్ వ్యాఖ్యలతో బయటకొచ్చారు. జాయ్ జమీమా తన కుమార్ని ట్రాప్ చేసి లక్షలు కాజేసిందని ఓ ఎన్ఆర్ఐ బాధితుడి తల్లి ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్ లో తన కుమారుడికి పరిచయమై బంధించి డబ్బు కాజేసిందని తెలిపింది. హర్ష కుమార్ కు జమీమా గురించి ఏం తెలుసని ఆమెకు మద్దతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ బాధితుడి తల్లి. అలా ప్రెస్ మీట్ పెట్టిన జమీమా గురించి చెప్పినప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయంటూ మరోసారి సిపిని కలిసి ఫిర్యాదు చేసింది బాధితుడి తల్లి. తమ కుటుంబాన్ని వేధించడమే కాదు, తమకు సపోర్ట్ గా నిలిచిన మహిళలను టార్చర్ చేస్తున్నారని, సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేము ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత మాకు హెరాస్మెంట్స్ అనేవి చాలా ఘోరంగా స్టార్ట్ అయినాయి. అంతేగాక నాతో పాటు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన మహిళకు కూడా ఒక 16 ఉన్న గ్రూప్స్లోని తన్ని చాలా నిందిస్తూ తన ఫొటోస్ పెట్టి సోషల్ మీడియాలోని తన ఫొటోస్ పెట్టి అస్తభ్యంగా తన మీద క్రియేట్ చేయటం అన్ని జరుగుతున్నాయి. ఎన్ఆర్ఐ బాధితుడి తల్లికి బెదిరింపులపై స్పందించారు సిపి బాక్షి. ఎవరి నుంచి బెదిరింపులు వచ్చినా, అసభ్యకర పోస్టులు పెట్టినా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. దర్యాప్తు చేసి వారిని పట్టుకుంటామన్నారు. ఇప్పుడు ఒక లేడీ ముందుకు వచ్చి ఈ సందర్భంలో మాకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారండి. సో మేము ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పాము. మా వాళ్ళు కూడా కేసు రిజిస్టర్ చేయమని చెప్పాము. సో కాబట్టి ఎవరికైనా ఇలా బెదిరింపులు వస్తే కూడా నిర్భయంగా ముందుకు రండి, మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసి. మరోవైపు ఈ కేసులో వరుస అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితుల సంఖ్య 6కు చేరగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. మరి చూడాలి ఈ కేసు మున్ముందు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో.